నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. అందరూ ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్న ఇతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే దశల వారీగా ప్రారంభమవుతాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ప్రణాళిక ప్రకారం 2026లో ఇవి పట్టాలెక్కుతాయని ఒక సీనియర్ అధికారి ఒక ప్రకటనలో ధృవీకరించారు. ఇతిహాద్ రైల్లో పబ్లిక్ పాలసీ విభాగం డైరెక్టర్ అద్రా అల్ మౌసారి మాట్లాడుతూ ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు క్రమబద్ధంగా మరియు క్షుణ్ణమైన పరిశోధన ఆధారంగా రూపొందించిన దశల్లో నిర్వహించబడతాయని తెలిపారు. తన మొదటి నిర్వహణ దశలో ఇతిహాద్ రైలు అబుదాబి మరియు దుబాయ్లను అనుసంధానిస్తుందని, తూర్పు తీరంలో ఉన్న పుజైరా వరకు ఈ మార్గం విస్తరిస్తుందని పేర్కొన్నారు. జనాభా డిమాండ్ మరియు ఎమిరేట్ల మధ్య అనుసంధాన ప్రాధాన్యతలతో సహా వివిధ ప్రమాణాల ఆధారంగా ఈ ప్రారంభ మార్గాలు నిర్ణయించినట్లు వివరించారు. పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత 2030 నాటికి ఈ సేవ ద్వారా ఏటా సుమారు 36.5 మిలియన్ల మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇతిహాద్ రైలుకు సంబంధించిన 11 స్టేషన్లను ప్రకటించారు. అల్ సిలా, అల్ దన్హా, అల్ మిర్ఫా, మద్నా చాయద్, మైజేరా, అల్ ఫయా, మహమ్మద్ బిన్ జాయిద్ సిటీ, జుమైర్, గోల్ఫ్ ఎస్టేట్స్, యూనివర్సిటీ సిటీ, సాకమ్మౌత్, అల్ దైద్ జనాభా కేంద్రాలకు సేవలు అందించే ఉద్దేశంతో కీలకమైన ప్రదేశాల్లో స్టేషన్ల ప్రాంతాలను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు ఇతిహాద్ రైలు ప్రాజెక్టుల ముఖ్య అధికారి మహమ్మద్ అల్హేషి తెలిపారు. ఇటీవల దుబాయ్ మెట్రో గోల్డ్ లైన్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన మ్యాప్లో ఎల్ మిదియాన్ వద్ద భవిష్యత్తులో ఒక స్టేషన్ వచ్చే అవకాశం ఉందని సూచించారు. ఇక్కడ మెట్రో జంక్షన్ రానుంది. ఈ స్టేషన్ ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికి అదనంగా మెట్రో రైడ్ లైన్ మరియు రాబోయే గోల్డ్ లైన్ మార్గాలు, జుమైర్హా గోల్ఫ్ ఎస్టేట్ వద్ద ఇతిహాద్ రైలు మార్గాలు క్రాస్ అవుతాయని ప్రకటించారు. 13 రైళ్లు, ఒక్కో రైల్లో 400 మంది ప్రయాణికులు. 2026లో ప్రారంభమయ్యే మొదటి దశ నుండే రైల్వే నెట్వర్క్ల నిర్వహణలో ఉన్నతమైన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అత్యున్నత స్థాయి భద్రత, విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని ఈ రైలు సేవలు కల్పిస్తాయని తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్లో ప్రయాణికుల రైలు సర్వీస్ నిర్వహించడానికి ఇతిహాద్ రైలు ప్రపంచ ప్రయాణికుల రవాణా సంస్థ అయిన కియోలిస్తో ఒక చారిత్రాత్మక జాయింట్ వెంచర్పై సంతకం చేసింది. రైలు లోపలి భాగాల్లో ఆధునిక డిజైన్, పూర్తి వైఫై కనెక్టివిటీ మరియు ప్రతి సీటు వద్ద వ్యక్తిగత పవర్ అవుట్లెట్లు ఉంటాయి. నగరాల మధ్య వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఇప్పటికే 13 రైళ్లలో 10 యూఏఈకి చేరుకున్నాయి. అత్యున్నత అంతర్జాతీయ భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అధికారులు పరీక్షించారు. ప్రతి రైల్లో 400 మంది ప్రయాణికుల వరకు ప్రయాణించవచ్చని వెల్లడించారు. సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన అన్యాయమైన దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. యుఏఈ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడడంలో సౌదీ అరేబియా మద్దతును ఆయన పునరుద్ఘాటించారు. ఇద్దరు నాయకులు తాజా ప్రాంతీయ పరిణామాలను సమీక్షించారు. ఈ ప్రాంతం అంతటా భద్రతను పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి కూడా వారు సమీక్షించారు. హోర్ముజ్ జలసంధిని బేరసారాల సాధనంగా ఉపయోగించడాన్ని ఖతార్ తిరస్కరిస్తోందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ కీలక నౌకా మార్గాన్ని షరతులు లేకుండా తెరిచి ఉంచాలని కోరింది. జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ అనేది రాజీ పడలేని అంశమని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి అంతరాయం కలిగినా అది ప్రాంతీయ దేశాల కీలక ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది. పొరుగు దేశాల ఆస్తులపై జరుగుతున్న అన్యాయమైన దాడులను ఆపాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు పూర్తి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు తన ఆస్తులను కాపాడుకోవడానికి యుఏఈ తీసుకుంటున్న అన్ని చర్యలకు మద్దతు తెలిపింది. ఒమన్ గల్ఫ్ మరియు అరేబియా గల్ఫ్ మధ్య ఉన్న ఇరుకైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు ఒక కీలకమైన మార్గంగా ఉంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% ఈ మార్గం నుంచే సరఫరా అవుతోంది. అలాగే హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఏడిఎన్ఓసి అనుబంధ ఎమిరేట్స్ చమురు ట్యాంకర్పై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టం మరియు సముద్రయాన నిబంధనల ఉల్లంఘనని పేర్కొంది.
బుక్కా విలాయత్లో ఒక కంపెనీ ఉద్యోగులు నివసించే భవనంపై దాడి జరిగిందని, ఈ ఘటనలో కొందరికి గాయాలు కావడంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించిందని ఒక భద్రతా వర్గం ధృవీకరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు విదేశీయులకు మధ్యస్థాయి గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆ ప్రదేశంలో నిలిపి ఉంచిన 4 వాహనాలు దెబ్బతినడంతో పాటు సమీపంలోని ఒక నివాస గృహం అద్దాలు కూడా పగిలిపోయాయి. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి సంబంధిత అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని పౌరులు మరియు నివాసితుల భద్రతను, రక్షణను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. జెల్లాకు రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు సైకిల్ యాత్రికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఒక వ్యక్తికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2026 మార్చి 21వ తేదీ తెల్లవారుజామున నిందితుడు అతివేగంతో వాహనం నడుపుతూ తన వాహనంపై నియంత్రణ కోల్పోయి సైకిల్ యాత్రికుల బృందాన్ని ఢీకొట్టాడని కోర్టు విచారణలో తేలింది. కాగా అతను ఎవరికీ సహాయం చేయకుండా సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. అతని వద్ద మత్తు కలిగించే మాదక ద్రవ్యం ఉన్నట్లు విచారణలో నిర్ధారణ అయింది. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, మాదక ద్రవ్యాలను కలిగి ఉండడం మరియు ఉపయోగించడం, బాధితులకు సహాయం చేయడంలో విఫలమవడం వంటి నేరాలకు అతన్ని కోర్టు దోషిగా తేల్చింది. జనరల్ ట్రాఫిక్ విభాగం సహకారంతో ప్రజాపనుల మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న రోడ్డు పనుల నేపథ్యంలో జహరా వైపు వెళ్లే 5వ రింగ్ రోడ్డుపై తాత్కాలిక పాక్షిక మూసివేతను ప్రకటించింది. ఈ మూసివేత కుర్తుబా ప్రాంతానికి ఎదురుగా ఉన్న 3 కుడి లేన్లను ప్రభావితం చేస్తుందని, ఇది సుమారు 500 మీటర్ల మేర విస్తరించిందని పేర్కొంది. ఇది ట్రాఫిక్ ఆంక్షల ఈ నెల 16 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. కాగా పనులు జరుగుతున్న సమయంలో 3 లేన్లు ట్రాఫిక్ కోసం తెరిచి ఉంటాయని అధికారులు ధృవీకరించారు. కింగ్ ఫైజల్ రోడ్డుకు వెళ్లే నిష్క్రమణ మార్గం కూడా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో అల్ సురా మరియు డమాస్కస్ కర్తుబా వీధి నుండి జహరా వైపు వెళ్లే వాహనదారుల కోసం సమాంతర సర్వీస్ రోడ్ తెరిచి ఉంటుందని తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రత, సులభమైన ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడానికి రహదారి వినియోగదారులు జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ సూచనలు పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.